హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఐరన్ అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచే ఒక టేస్టీ అయిన హెల్దీ అయిన లడ్డూని చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకొక లడ్డు తిన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఎందుకంటే మేము ఈ లడ్డూల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని ప్రయోజనాలు మాకు తెలుసు. తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు అటుకులు వేసుకోండి. అటుకులు పల్చవైనా పర్వాలేదు, మందంగా ఉన్నా పర్వాలేదండి, మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు. కప్పు అటుకులకి 3/4 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. అటుకులు కొబ్బరి తురుము మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోండి. మంచి బెల్లం వేసుకోండి. 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకమేమి రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. నీళ్లు ఇలా పొంగుతున్నాయంటే బెల్లం పూర్తిగా కరిగినట్టేనండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడాన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి. మిశ్రమం అంతా దగ్గర పడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెయ్యి వేసాం కదండి, ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. పిస్తా కానీ, బాదం కానీ, మీకు ఏవైతే నచ్చుతాయో ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు ఇవి వేసుకోవడం వలన. ఫ్రూట్స్ని కూడా కలుపుకొని పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లేట్లో వేసుకుని చల్లారనిద్దాము. వేడిగా ఉంటే చేతితో తాకలేం కదండి. చల్లారాక ఇందులో నుంచి కొద్దిగా మీకు ఇష్టం, మీకు ఏ సైజులో లడ్డూలు కావాలంటే ఆ సైజులో చేసుకోండి. చిన్నవి అయినా పెద్దవి అయినా మీకు నచ్చిన సైజులో చేసుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా చేతితోటి ఇలా రోల్ చేసుకుంటే మీకు చక్కని షేప్లో మంచి లడ్డు వస్తుందండి. ఇలా మొత్తం లడ్డూల కింద చేసుకోవాలండి. ఇక్కడ నాకు 10 లడ్డూలు వచ్చాయండి. లడ్డూలు చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి. లడ్డూల్ని వారంలో ఒకసారైనా ఇంట్లో చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.